నమస్కారం. సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. కూటమి ప్రభుత్వానికి ఎక్సైజ్ ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యం. ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష. జగన్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే అసహ్యం వేస్తోంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్య. ప్రకాశం బ్యారేజ్ కు కొనసాగుతున్న వరద ఉధృతి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక. గుంటూరులో కురిసిన భారీ వర్షాలకు డ్యామేజ్ అయిన రోడ్లు. జల దిగ్బంధంలో పీవీకే నాయుడు మార్కెట్. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఆదాయార్జనలో మరింత శ్రద్ధ వహించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ప్రతి శాఖ సొంత ఆదాయ వనరులను పెంచుకునేందుకు అన్ని మార్గాలపైన దృష్టి పెట్టాలని సూచించారు. కూటమి ప్రభుత్వానికి ఎక్సైజ్ ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని సీఎం స్పష్టం చేశారు. ఆర్థిక లావాదేవీలకు అనుగుణంగానే భూ రిజిస్ట్రేషన్ల విలువలు ఉండాలని నిర్దేశించారు. క్రయ విక్రయాలను శాస్త్రీయంగా విశ్లేషించాలని, భూమి విలువలు పెంచుకుంటూ పోవడం కరెక్ట్ కాదన్నారు. టెక్నాలజీ ఆధారంగా రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో ఆటోమ్యూటేషన్ జరగాలని తెలిపారు. మాజీ సీఎం జగన్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే అసహ్యంగా ఉందని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. గత 5 ఏళ్లలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఎన్నో అరాచకాలు చేశారని అన్నారు. అసెంబ్లీలో ఏర్పాటు చేసిన నూతన ప్రింటింగ్ మిషనరీని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. గతంలో తుప్పుపట్టిన ప్రింటింగ్ మిషన్ల వల్ల సమయానికి అసెంబ్లీ ప్రొసీడింగ్స్తో పాటు ఇతర సమాచారాన్ని ఇవ్వలేకపోయారని, ప్రభుత్వం నిధులు కేటాయించడం వల్ల నూతన ఎక్విప్మెంట్ అందుబాటులోకి తెచ్చినట్లు స్పీకర్ తెలిపారు. గతంలో ఎన్నికల్లో నామినేషన్లు కూడా వేయనీయకుండా వైసీపీ శ్రేణులు అరాచకాలు సృష్టించిన దాఖలాలు ఉన్నాయని చెప్పారు. సీఎం చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలు బాధాకరమన్న ఆయన, ప్రజాస్వామ్యవాదులు ఆ వ్యాఖ్యలను ఖండించాలన్నారు. వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉందని వెల్లడించారు. గత మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే క్షయంగా ఉందని వినడానికి కూడా. అతను ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం ఏంటి సార్? ప్రజాస్వామ్య విలువలు ఏంటో అతనికి తెలుసా? ప్రజాస్వామ్యంలో ప్రజానాయకులు ఎలాగ ప్రవర్తించాలో తెలుసా? ఎలా మాట్లాడాలో తెలుసా? ఏమి తెలియదండి. అతను ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారండి. గత ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు జరిగాయి. నామినేషన్ వేసి చేయడానికి వచ్చిన వాళ్ళు తరిమిదాన్ని కొట్టలేదా మీరు? హరే కృష్ణ హరే రామ అనుకో, నీ వయసు అయిపోయింది, ఈ వయసులో నెక్స్ట్ ఎలక్షన్లు ఉండవు. ఏంటి నీకు మెంటలు వచ్చిందా, పిచ్చెక్కిందా ఏంటి? మాటలు ఏంటి? ఇది పద్ధతి కాదు కదా. దీన్ని మనం దాన్ని ప్రతి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలు చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది. మరి మీరు అసెంబ్లీకి రాకుండా క్వశ్చన్లు వేస్తున్నారు, అసెంబ్లీకి రావట్లేదు, 2 క్వశ్చన్లు వేస్ట్ అయిపోతున్నాయి. ఆ 2 క్వశ్చన్లు మీరు రానప్పుడు మీరు వస్తారా రారా అని నాకు క్లారిటీ ఇవ్వాలి కదా. మీరు 17-18 అసెంబ్లీ పడుతున్నాం కాబట్టి మీరు రెండయ్యా, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఆ ప్రాంత సమస్యలను మాట్లాడమని చెప్పి మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తే మీరు క్వశ్చన్లు వేసేస్తున్నారు, అవి మురిగిపోతున్నాయి, వేస్ట్ అయిపోతున్నాయి, మీరు అసెంబ్లీకి రావట్లేదు. ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో ప్రకాశం బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి సముద్రంలోకి నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ నదిలోకి దిగవద్దని సూచించారు.
వర్షం కారణంగా నిలిచిపోయిన శంకర్ విలాస్ బ్రిడ్జ్ కూల్చివేత పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఏసీ కళాశాల వైపు ఉన్న బ్రిడ్జిని జేసీబీలతో పడేస్తున్నారు. ఇప్పటికే బ్రిడ్జిపై నుంచి వాహనాల రాకపోకలను నిలిపివేసిన అధికారులు ఇతర ప్రాంతాల వైపు ట్రాఫిక్ ను డైవర్ట్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా 4 లైన్ల బ్రిడ్జ్ నిర్మాణంను పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి కోసం ప్రజలు సహకరించాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలో పలు రోడ్లు దెబ్బతిన్నాయి. గార్డెన్స్ సిగ్నల్ నుంచి కుందుల్ రోడ్డు వైపు వెళ్లే రోడ్డు మలుపులో గోతులు పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడే సమయంలో గుంతలు కనబడక బైకుల ప్రమాదాలు జరుగుతున్నాయి. నగర మేయర్ కోవిల్ముడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు నగర సుందరీకరణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనిచేస్తున్నారని, నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉన్న గోతులను పూడ్చి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలని వాహనదారులు కోరుతున్నారు. గుంటూరులో కురుస్తున్న భారీ వర్షాలకు చుట్టుగుంట సెంటర్లోని మురికిపేట ముంపుకు గురైంది. మోకాళ్ల లోతు నీరు ఇళ్లలోకి రావడంతో కాలనీవాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చుట్టుకుంట సెంటర్లోని మురికిపేట రైతు బజార్లోకి చేరిన వర్షపు నీటిని జేసీబీల సాయంతో కమిషనర్ బయటకు పంపిస్తున్నారు. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పీకలవాగు పొంగి ప్రవహిస్తోంది. మురికిపేట కాలనీ పల్లంలో ఉండడం వలన ముప్పుకు గురైందని కమిషనర్ పులి శ్రీనివాసులు వెల్లడించారు. కాలనీవాసులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆహారం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జేసీబీల సాయంతో వాగులోని పూడికి తీసి నీటిని బయటకు పంపుతున్నామని చెప్పారు. ఎవరూ ఆందోళన పడాల్సిన పని లేదని, కార్పొరేషన్ వారికి అండగా ఉంటుందని కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. ఇవేమైందంటే గత 3 రోజుల నుంచి కురుస్తున్న హెవీ రెయిన్స్ వలన పైనుంచి నల్లపాడు, ఇప్పుడు ఏటగ్రహారము, ఇటు మన శ్యామల్ నగరు, ఇటు నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఈ మేజర్ డ్రైన్ ద్వారా రావాలి. సో అది హెవీ ఫ్లడ్ అయిపోయింది. ఇదేమో రిసీట్ తక్కువ ఉంది, అందుకని ఈ రైతు బజారు తర్వాత ఈ ఏరియా కొంత ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు దాన్ని మనము మొత్తం కూడా అన్ని డ్రైన్స్ కూడా క్లియర్ చేయించుకొని ఆ వాటర్ అంతా కూడా వేరియస్ ఛానల్స్లో డైవర్ట్ చేస్తున్నాం. చేస్తే మేబీ మధ్యాహ్నానికి అదంతా కూడా నార్మల్ స్టేజ్కి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జనాలతో కూడా మొత్తం ఏరియా అంతా తిరిగి ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. 50 ఇళ్ళు వాళ్ళతో మాట్లాడాము. భోజనాలు కానీ అట్లా ఏమైనా ఇబ్బంది ఉందంటే ఏం లేదయ్యా, మేము చేసుకుంటాము, మేము భోజనాలు సప్లై చేస్తామమ్మా, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అంటే
ఏదో 4-5 ఇళ్ళు వాళ్ళు చెప్పారు. అయినా కూడా మేము 200 మందికి భోజనాలు తెప్పించి మధ్యాహ్నం అరేంజ్ చేపిస్తున్నాము. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. మాజీ సీఎం జగన్ దిగజారి మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి పార్థసారథి మండిపడ్డారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. ఒక అప్రజాస్వామిక నాయకుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం జుగుప్సాకరమని చెప్పారు. సీఎం చంద్రబాబుపై జగన్ ఎన్ని శాపనార్థాలు పెట్టినా ప్రజల ఆశీర్వాదంతో ఆయన మెరుగైన సేవలు అందిస్తారని తెలిపారు. వైసీపీపై ప్రజా వ్యతిరేకత ఎంత ఉందో పులివెందుల్లో జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ విజయమే నిదర్శనమని పేర్కొన్నారు. ఓటమికి కారణాలు ఎదగొచ్చు, లేకపోతే అక్కడ ఇక్కడ ఏదన్నా విధానాల మీద మాట్లాడొచ్చు. కానీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రిగా ఓడిపోయిన తర్వాత కూడా ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి వయసు, ఆయన రిటైర్మెంటు, ఆయన ఆఖరి ఎలక్షను, ఎందుకు అంత దిగజారి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడాల్సిన అవసరం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు భగవంతుడి ఆశీర్వాదంతో నిండు 100 ఏళ్ళు పూర్తి అధికారంలోనే ఉంటారని చెప్పేసి కూడా. పార్టీషన్ హర్రర్స్ రిమెంబరెన్స్ డే కార్యక్రమం గుంటూరు రైల్వే కార్యాలయంలో జరిగింది. గుంటూరు రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్లో డీఆర్ఎం ఎం సుదేష్ నసేన్ హాజరయ్యారు. 1947లో దేశ విభజన సందర్భంగా గీసిన రేఖతో శతాబ్దాల నాటి సహజీవన బంధాలు ఒక్క క్షణంలో తెగిపోయాయి. దాదాపు 6 మిలియన్ల మంది ముస్లిమేతరులు పశ్చిమ పాకిస్తాన్గా మారిన ప్రాంతాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. ఆనాటి దేశ విభజన వలన కలిగిన నష్టాలను చూపే ఫోటో ఎగ్జిబిషన్ చూపరులను ఆలోచింపచేశాయి. ఈ కార్యక్రమంలో రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్లో వర్షపు నీరు చేరి ప్రజలు అల్లాడుతున్నారు. పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో కూరగాయలు కొనేందుకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. శంకర్ విలాస్ బ్రిడ్జిపై రాకపోకలు పూర్తిగా నిలిపివేయడంతో కూరగాయల మార్కెట్కు వచ్చే కస్టమర్లు తగ్గారని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా నూతన బ్రిడ్జి నిర్మాణం జరిగితే తమ వ్యాపారాలు పెరుగుతాయని వెల్లడించారు. జనం వస్తానే ఉండాలి. బిజీ దెబ్బ శంకర విలాస్ కానీ రావాలంటే 40 రూపాయలు తీసుకుంటున్నారు ఆటో. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. రాష్ట్రంలో గుంటూరుతో సహా పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపల పట్టడం లాంటివి చేయవద్దని ప్రజలకు సూచించారు. గుంటూరులో కురిసిన భారీ వర్షానికి నగర శివారు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మహిళా సాధికారత కార్యక్రమంలో భాగంగా ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ సామాజిక విజ్ఞాన కళాశాల వారి సహకారంతో మహిళలకు చిరుధాన్యాలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ శిక్షణ 5 రోజుల కార్యక్రమం నిన్నటితో ముగిసింది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పలు సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఆఖరి రోజు శిక్షణ పొందిన వారందరికీ అసోసియేట్ డీన్ చైతన్యకుమారి చేతుల మీదుగా సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అధికారులతో పాటు మానవతా సంస్థ సభ్యులు చావా లక్ష్మీ సామ్రాజ్యం, చావా శివాజీ, టీవీ సాయిరాం, ఆనంద్, పావని పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా శ్రీనివాసరావు తోటలోని పీకలవాగు కట్ట మీద నివసిస్తున్న పేదలకు జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్లహరి నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆళ్లహరి మాట్లాడుతూ సినిమా నటుల అభిమానులంటే కేవలం జేజేలు కొట్టడానికో కలెక్షన్ల రికార్డుల కోసమో కాకుండా వారిని సమాజ సేవ వైపు నడిపించిన ఘనత ప్రపంచ సినీ జగత్తులో ఒక్క చిరంజీవికి మాత్రమే దక్కుతుందన్నారు. గతంలో రక్తదానం చేయాలంటే ఎంతో భయపడేవారని, అలాంటి పరిస్థితుల్లో రక్తదానంపై ప్రజల్లో అవగాహన తీసుకురావడమే కాకుండా తన అభిమానుల్ని ప్రాణదాతలుగా చిరంజీవి మార్చారని కొనియాడారు. నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆగస్టు 22వ తారీఖుని రాష్ట్ర వ్యాప్తంగా సేవా తత్పరత దినోత్సవంగా కేటాయించాలని చెప్పి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా
చిరంజీవి గారి అభిమానుల తరపు నుంచి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక సినిమా నటుడి అభిమానులు అంటే కేవలం సినిమా వచ్చిన రోజు తర్వాత ఒక కేరింతలకో లేకపోతే రికార్డులకో కాకుండా ఒక సినిమా నటుల అభిమానుల్ని సేవా తత్పరత వైపు మళ్లించినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఒక బ్లడ్ బ్యాంక్ కానివ్వండి, ఐ బ్యాంక్ కానివ్వండి, ఏదన్నా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రజలను ఆదుకోవడం కానివ్వండి, సినీ ప్రభుత్వ మహిళా కళాశాల ఆవరణలో అహల్య చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, శనక్కాయల రాజకుమారి దంపతులచే మాజీ మంత్రి శనక్కాయల అరుణ పేరున 25 లక్షల రూపాయల వ్యయంతో 3 తరగతి గదులను నిర్మించారు. తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విఆర్ జ్యోత్స్న కుమారి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ మాట్లాడుతూ 8 దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర గల ప్రభుత్వ మహిళా కళాశాలలో విద్యను అభ్యసించిన వేలాది మందిలో రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ అరుణ పేరుతో కుమారుడు, కోడలు పుట్టినరోజు జ్ఞాపకంగా నూతన తరగతి గదులు కట్టించడం హర్షణీయమన్నారు. డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, డాక్టర్ రాజకుమారిలు మాట్లాడుతూ అధ్యాపకులకు ఒక ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ శనక్కాయల అరుణ, డాక్టర్ శనక్కాయల గౌరీశంకర్ దంపతులను ఎమ్మెల్యే నజీర్, కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు ఎస్ నరేంద్ర కుమార్, ఎస్ చందన, స్టూడెంట్ కౌన్సిల్ కన్వీనర్ డాక్టర్ విజయశ్రీ, డాక్టర్ విజయలక్ష్మి, పూర్వ విద్యార్థుల సంఘం డి ఉమా నిచ్చల్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. చాలా తక్కువ సార్లు కలిసినప్పుడు కూడా పెద్దవారు, అనుభవజ్ఞులు, డాక్టర్గా, ఒక రాజకీయవేత్తగా, మంత్రిగా తను ఏ విధంగా సాఫ్ట్ గా ప్రతి ఒక్కరితో డీల్ చేస్తా ఉన్నారంటే, అమ్మాయిలు కనిపిస్తే ఏరా అని పలకరిస్తారు, అబ్బాయిలు కనిపిస్తే తల్లి అని పిలుస్తారు. దట్ ఇస్ వాట్ నాకు అర్థం అవుతుంది. ఎప్పుడు చూసినా కూడా ఒక అబ్బాయి ఏరా తల్లి బాగున్నావా అంటారు, అమ్మాయి కనిపిస్తే ఏరా బాగున్నావా అంటారు, అమ్మాయినేమో రా అంటారు, అబ్బాయినేమో తల్లి అంటున్నారు. ఇది చాలా సందర్భాల్లో విన్నాను. సో అటువంటి పెక్యులియర్ ఆలోచనలతో మహిళల పట్ల వాళ్లతో పాటు సమానంగా వాళ్ళని ఎదిగి వాళ్ళందరూ కూడా ఫార్వర్డ్ కలవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ మహిళా కళాశాలకి ఏదైనా చేయాలి, తను చదువుకున్నటువంటి కళాశాలకి ఏమైనా చేయాలని ఉమాశంకర్ గారు, వారి సన్ అయినటువంటి ఉమాశంకర్ గారు మంచి ఆలోచన చేసి ఈ రూమ్స్ కట్టించడానికి ముందుకు వచ్చినందుకు ఆయనకు ఒకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. నేను వెళ్ళి ఎలక్షన్ కౌంటింగ్ ఖచ్చితంగా చేసి గెలిచిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ నజీర్ గారిది మాది. ఆయన చెప్పారు, డాక్టర్ గారు మీరు కూడా నాతో ఉండాలి, ఈ ఉమెన్స్ కాలేజీలో మనం చూద్దాం ఎట్లా ఉందో. చాలా మంది మహిళలు ఇక్కడ చదువుకున్నారు, స్టూడెంట్స్ మహిళలు. అంటే ఫస్ట్ మా ఇద్దరు వేసిన రౌండ్స్ మహిళా ఉమెన్స్ కాలేజ్. ఆ రోజు నజీర్ గారికి ఏదైతే చెప్పారో టాయిలెట్స్ బాగాలేదని, ఆయన ఒక పట్టుదల దీక్షతో ఉన్న మనిషి వెంటనే వాటిని పూర్తి చేశారు. మన ఇంటర్మీడియట్ కాలేజ్ స్టూడెంట్స్కి టాయిలెట్స్ కట్టించారు. ఆ టైంలో మేడం వచ్చి నన్ను అడిగారు, డాక్టర్ గారు అదైతే అయింది, మరి ఇక్కడ మా పరిస్థితి స్టూడెంట్స్కి లేదు, ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు, మరి ఏం చేద్దామంటే మేడం వెంటనే నేను క్లాసెస్ కట్టించిస్తాను. సత్య ఇన్వెస్టిగేషన్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ వెబ్సైట్ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం గుంటూరులో జరిగింది. లక్ష్మీపురంలోని కాటన్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజాతో పాటు సంస్థ ఫౌండర్ కాళహస్తి సత్యనారాయణ, రిటైర్డ్ ఐపీఎస్ రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. సెక్యూరిటీ సర్వీసెస్ ద్వారా పలు కుటుంబాలకు జీవనోపాధి కల్పించడం అభినందనీయమని ఆలపాటి అన్నారు. ప్రజలకు ఉపయోగపడే అంశాలపై ఇన్వెస్టిగేషన్ చేసి ఆ రిపోర్టును అందుబాటులో ఉంచితే వ్యవస్థలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. రవిచంద్ర గారు మీ అందరికీ ఈ ఆర్గనైజేషన్లో మెంబర్స్గా ఉన్నారు కాబట్టి, నాట్ ఓన్లీ ఇన్ ద క్రైమ్, అదర్ దెన్ క్రైమ్లో కూడా ఆల్రెడీ రవిచంద్ర గారు చెప్పారు, క్రైమ్ అంటే క్రిమినల్ చట్టం లేదా వైట్ కాలర్ క్రైమ్స్. ఈరోజు ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్స్ అనేది సచ్ ఎ బిగ్ కంట్రీకి అవసరం అని చెప్పి నేను బలంగా నమ్మే వ్యక్తుల్లో ఉంది. ఎందుకంటే మనం చూస్తుంటే గవర్నమెంట్స్ మారంగానే అఫీషియల్స్ కూడా మేనేజ్మెంట్తో వెళ్ళిపోతూ ఉన్నాం. ఇప్పుడు మనం ఫోర్త్ ఎంపైర్ అనుకునే జర్నలిజం చూస్తాం.
మేనేజ్మెంట్స్ ఎట్లా నడిస్తే జర్నలిజం కూడా అట్లా నడుస్తుంది. గవర్నమెంట్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్స్కి అనుకూలంగా అఫీషియల్స్ కూడా ఉన్నారు. దేర్ ఇస్ నో ఇంపార్షియల్ ఎంక్వైరీ యాజ్ ద పీపుల్. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్స్ డే వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ హిందూ కళాశాల కెమిస్ట్రీ అధ్యాపకులు ఎం విజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు అందరూ కూడా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ విశ్వం మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన చదువు నేటి తరానికి అవసరమని తెలిపారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ మరియు ఇంటర్మీడియట్ ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ తమ కళాశాలలో విద్యార్థులకు చదువుకోవడానికి అన్ని వసతులు ఉన్నాయని, విద్యార్థులందరూ ఈ అవకాశాలను ఉపయోగించుకుని కళాశాల కీర్తి ప్రతిష్టలు పెంపొందించాలని కోరారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నాకు ఈ కళాశాలతో 45 ఏళ్ల అనుబంధం, 45 years. ఈ ఏడి హాల్లో ఎన్నో ప్రదర్శనలు చూశాను. నా చిన్నప్పుడు ఒక సంజీరావు గారిది, సంపత్ కుమార్ ఆచార్యది, అనేకమైన ఏడి హాల్ అంటే ఈ హాల్ ఏదైతే మీరు కూర్చున్నారో ఇది రాష్ట్రంలోనే అత్యున్నతమైన, ఈ పైన కనబడుతున్నాడు ఆయన, ఆ రోజుల్లో ఈ హాల్ నిర్మించాడు. ఏడి హాల్ అంటే ఏకా దండయ్య పంతులు గారి హాల్, ఆయన ఏకా దండయ్య పంతులు గారు మహానుభావుడు. ఇవి ఈ సంస్థలు ఇందాక ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టుగా 35లో ఫిలంథ్రాపిస్ట్ అంటారు. ఆ పదం ఇవాళ ఆధునిక యుగంలో కనుమరుగవుతున్నటువంటి ఒక పదంలో ఫిలంథ్రాపిస్ట్ అంటే ఏమీ ఆశించకుండా ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.